మేడం, ప్రెగ్నెన్సీలో ట్రావెలింగ్ గురించి మాట్లాడుకుందామా? ఎస్ అఫ్ కోర్స్. బస్ అన్సేఫ్, ఎందుకంటే క్రౌడెడ్ ఉంటుంది. అంటే ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు సడన్ బ్రేక్స్ జర్క్స్ ఉంటే తగలొచ్చు. సో అవాయిడ్. ట్రైన్ సేఫ్, ఎందుకు అంటే ఇక్కడ జర్క్స్ ఉండదు, స్మూత్గా ఉంటుంది అండ్ కొంచెం స్పేస్ కూడా ఉంటుంది. ఆటో ఆటో యాక్చువల్లీ అన్సేఫ్, ఎందుకంటే సడన్ జర్క్స్ ఉంటుంది అండ్ సీట్ బెల్ట్ కూడా ఉండదు. ఇఫ్ పాసిబుల్ అవాయిడ్ చేయాలి. షార్ట్ ట్రావెల్ ఈజ్ స్టిల్ ఓకే. కార్ కార్ ఇస్ సేఫ్, ఎందుకంటే మనకు తెలిసిన డ్రైవర్ కానీ మీ ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు సేఫ్గా మెల్లగా వెళ్ళొచ్చు. హమ్స్ ఉంటే అవాయిడ్ చేయొచ్చు. సీట్ బెల్ట్ ఉంటుంది. బట్ లాంగ్ డిస్టెన్స్ అంటే 1-2 అవర్స్కి కొంచెం ఆపేసి కొంచెం వాకింగ్ చేయొచ్చు. ఏరోప్లేన్ ఏరోప్లేన్ సేఫ్, బట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఏరోప్లేన్లో ఎస్పెషల్లీ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళే వాళ్ళు టూ మచ్ ప్రెగ్నెన్సీ నియరింగ్ వెళ్తే ప్రాబ్లం, ఎందుకంటే పెయిన్స్ ఏదైనా స్టార్ట్ అవుతే మనం ఆపలేము కదా. సో ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమెస్టర్ ఈజ్ సేఫ్, బట్ లాంగ్ ట్రావెల్ ఉంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి, స్టాకింగ్స్ వేసుకోవాలి అండ్ ఎవ్రీ 2 అవర్స్ కొంచెం వాకింగ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.